హలో, నా పేరు డాక్టర్ శివప్రసాద్, కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్, సెంట్నీ సిటీ హాస్పిటల్ అండి. సో ఈ పొగాకు టొబాకో స్మోకింగ్ వల్ల వచ్చే దుష్ఫలితాలు ఏంటంటే, ప్రధానంగా పైన మనకి జుట్టు దగ్గర నుంచి తీసుకుంటే కాలుగోటు వరకు ప్రతి ఆర్గాన్, ప్రతి పార్ట్ మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. లంగ్స్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, గుండె, పొట్ట, పేగులు, కిడ్నీస్ కావచ్చు, తర్వాత చర్మం కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మాట్లాడుకుంటే క్యాన్సర్స్ అండి. సో క్యాన్సర్స్, తర్వాత హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావటం, రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడము, థ్రాంబస్ అంటాం కదా, ఇట్లాంటి లక్షణాలు వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ సిగరెట్ స్మోకింగ్ అనేది రెండు రకాలు. ఒకటి ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ అంటాం, సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే. ఫస్ట్ హ్యాండ్ స్మోక్ అంటే ఏంటంటే ఎవరైతే సిగరెట్ తాగుతున్నారో వాళ్ళలో వచ్చే దుష్ఫలితాలు. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే మనం సిగరెట్ తాగడం వల్ల పక్కన వాళ్ళకి ఆ గాలి తీసుకోవడం వల్ల వచ్చే దుష్ఫలితాలని సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటాం అనమాట. సో ఇద్దరికి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఇవి సిగరెట్ స్మోకింగ్ వల్ల వచ్చే దుష్ఫలితాలు ఇవి. సో ఈ సిగరెట్ స్మోకింగ్ వల్ల చెప్పినట్టు రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల మరణాలు సంభవించడానికి పక్కన పెడితే, తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అంటే ఈ సిఓపిడి కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే ఈ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వల్ల వీటి వల్ల మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా కాంప్రమైజ్ అయిపోతుందండి. సపోజ్ సిఓపిడి సివియర్ గా ఉంది, బాగా ఎక్కువైపోతే కనుక ఇంట్లో ఆక్సిజన్ తీసుకోవటం, ఒక 4 అడుగులు వేయాలన్న ఆయాసం రావటం లాంటి ఇట్లా అంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా దెబ్బతింటుంది. కేవలం మనం మరణాల సంఖ్య చూసుకుంటున్నాం, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్, లంగ్ క్యాన్సర్స్ ఇవే. దానికంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనం బ్రతికే ఉంటాము, బట్ దానివల్ల మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ రోజు మనం ఎంత రిలీజ్ అయినా కానీ ఉపయోగం ఉండదండి. సో దీని గురించి ముందే అవగాహన తీసుకోవడం, సిగరెట్ స్మోకింగ్ అనేది మనం ఎంత తొందరగా స్టాప్ చేయగలిగితే అంత తొందరగా స్టాప్ చేస్తే కనుక ఖచ్చితంగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.